బ్యాంకు ద్వారా అందించే రుణాలతో వ్యాపారులు అభివృద్ధి చేసుకుని బ్యాంకును అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని సెంట్రల్ బ్యాంక్ హెడ్ ధారాసింగ్ నాయక్ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శనివారం నూతన బ్యాంక్ భవనాన్ని వారు ప్రారంభించారు. రామాయంపేటలో 1971లో సెంట్రల్ బ్యాంక్ ప్రారంభించడం జరిగిందని, నేటికి 43 సంవత్సరాలు పూర్తయిందని, 90 కోట్ల టర్నోవర్తో బ్యాంకు ముందుకు సాగుతుందని తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ హెడ్ ధారాసింగ్ నాయక్, రీజనల్ హెడ్ కృష్ణమోహన్, బ్యాంక్ మేనేజర్ భీముడు నాయక్, చీఫ్ మేనేజర్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. భారత్ ఇస్తారు అందరికి సార్, ఇటు చూడండి సార్. సార్ మేనేజర్ గారు ముందు దగ్గర జరగండి. ఒక్క నిమిషం. పిల్లవాడు సార్ నలుగురు ఒక దగ్గర. ఈరోజు మా రామాయంపేట శాఖ కొత్త ప్రెమిసెస్ ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి మా జోనల్ హెడ్ గారు శ్రీ ధారాసింగ్ నాయక్ గారు, ఆయన మా ఈ బ్రాంచ్ లాంటి బ్రాంచ్లు 350 వరకు ఉన్నాయి మా జోన్లో. ఈ జోన్లో 3 స్టేట్స్ ఉన్నాయి. 3 స్టేట్స్ ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ఆయన సారథ్యంలో ఒక రీజియన్ మాది వరంగల్ రీజియన్లో మన 41 బ్రాంచ్లు ఉన్నాయి. అందులో రామాయంపేట శాఖ. సో ఇది 1971 ఫిబ్రవరి 10వ తారీఖు నాడు దిగ్విజయంగా 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇవాళకి కూడా అదేవిధంగా దిగ్విజయంగా అది నడవబడుతుంది. ఈ బ్రాంచ్కి సకల సౌకర్యాలు కలగజేయాలనే సంకల్పంతో లాస్ట్ ఒక 8-9 నెలల క్రితం సార్ ఇటువైపు వచ్చినప్పుడు ఈ ప్లాన్ చూశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.